హలో అన్న రాజేశ్వరా అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ అన్న. అన్న 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 మాది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ అన్న. ఓకే, నర్సాపూర్ అన్న, చెప్పండి అన్న. చిన్న చింతకుంట గ్రామం అన్న. అన్న చెప్పండి. ఏం లేదన్నా, మరి రుణమాఫీ 2,80,000 ఉండే. అవునా? ఓకే. 2,79,000 ఉండే భార్యాభర్తలు ఇద్దరు కలిపి. ఓకే. మా ఆగస్టు మాఫీ అయితే ఈరోజు కట్టండి, రేపు మాఫీ ఇచ్చేస్తామనేసరి ఆగస్టు 22 తారీఖు నాడే 2,000 రూపాయలు బయట నుంచి తెచ్చి నేను కట్టేసిన అన్న. ఒక ఎక్స్ట్రానే కట్టినా. అదే కట్టేసినాం. ఓకే. అది మాకు ఇంతవరకు ఏం క్లారిటీ లేదు, మరి పైన ఇస్తాడా ఇవ్వడన్నా. ఓకే. 2 లక్షల కంటే పైన వాళ్ళకి చేస్తామని చెప్పిందే ప్రభుత్వము, ఇచ్చింది గైడ్ లైన్స్లా. మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక మాట తప్పుతారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పటిదాకా అయిపోయిందని చెప్తారు. 2 లక్షల మీద ఎవడు మాట్లాడతలేడు. ఇంకోటన్నా, అది రిన్యువల్ కూడా చేయలేము, అట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది అన్న, ఇంకెక్కువ అవుతుంది అన్న. ఈ దరిద్రులు చేస్తే చేసినోడు కాదు, చేయకపోతే చేయనోడు కాదు. ఏం చెప్పకుండా మనం నాశనం చేయడానికి చేశారు అన్న. నేను నెల నుంచి ప్రయత్నం చేస్తున్నా, ఈ రోజు కలిసిందన్న నీకు. ఫస్ట్ కాల్ నీదే తీసుకున్నా అన్న. నేను అప్పటి నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి అనుకున్నాను నేను. అదే సరే, ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కదా, అవి చెప్పిన తర్వాత మాట్లాడదామని తీసుకున్నా, అందుకే. అదే అన్న, మరి వస్తుందా అక్కడ రిన్యువల్ చేయక ఇక్కడ బయట 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చి డబ్బులు కట్టి అట్లా మాకు సఫర్ అయిపోతున్నాం. అదే అదన్న. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే, అంటే 2 లక్షల లోపే అయిపోయినాయి కానీ 2 లక్షల కంటే పైన గురించి ఏం మాట్లాడలేదు. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, చూద్దాం. ప్లస్ నేను ఒక్కరిని మాట్లాడుతున్నా అనే మాట కాడికి వెళ్ళి ఇప్పుడు చాలామంది మాట్లాడుతుర్రు. చాలా స్టార్ట్ అయిపోయింది. వేరే ఛానల్లో కూడా అడుగుతుర్రు. 2 lakhs అబోవ్ వాళ్ళు రైతులు అడుగుతా ఉన్నారని. ఎందుకంటే రైతుల సమస్య చాలా ఇంపార్టెంట్. నేను చూసిన, నేను వేరే కామెంట్స్లో కూడా, వేరే ఛానల్ కామెంట్స్లో కూడా మన పేరు పెడుతురు. అన్న వాహిని టీవీ కంటిన్యూగా ట్రై చేస్తూ ఉంది, మీరు కూడా మాట్లాడాలి అని చెప్పి అంటా ఉంటే నాకు కూడా అనిపించింది, సరే ఏదో రకంగా రైతులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒత్తిడి పెంచుతున్నారు అని చెప్పి. అందుకే వేరే ఛానల్స్ మాట్లాడినాను. నిన్న మొన్న కొన్ని వీడియోలు చూసిన నేను. 2 lakhs అబోవ్ ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు చేస్తారు మరి అని డైరెక్ట్గా అడుగుతారు వాళ్ళు కూడా. సో ఇది మనం లైవ్ లో ఉంచినాం కాబట్టి ఈ ఇష్యూని. మళ్ళీ ఒకటి ఏం చేసిరన్నా, క్రాప్ లోన్ మేము కట్టేసిన అమౌంట్ మళ్ళీ సేవింగ్ లో కొట్టారు. మళ్ళీ సేవింగ్ లో కొట్టినా నేను మళ్ళీ క్రాప్ లోన్ కొట్టిపించిన. అంటే ఇప్పుడైతే మా ఇద్దరి కలిసి నా దానికి ఒక 2,000 ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది. దాంట్లో మళ్ళీ 3,000 ఎక్కువనే కట్టేసిన. అదే అన్న, అంటే ఇంకా ఇప్పుడు ఈ దొంగలు నీకు ఫైనల్ గా మాఫీ చేసే వరకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, అప్పట్లోపు క్లారిటీ వస్తే మళ్ళీ కట్టాల్సి వస్తుంది కదా. అంటే మళ్ళీ ఎంత అమౌంట్ ఉందో అది కట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇంకా 2,000 తక్కువనే ఉంది 2 లక్షలకి ఇప్పుడు ప్రజెంట్ గా. మినిస్టర్ చెప్పి అందరు చెప్తే ఇప్పటిదాకా ఇది లేదని ఒకసారి ప్రయత్నం చేద్దామని ఇప్పుడు కలిసింది మీకు. థ్యాంక్ యూ అన్న. నేను చేస్తా ఉన్నా అన్న, నేను మాట్లాడుతున్నా మీకోసం. తప్పకుండా ఫైనల్గా అయ్యేదాకా నేను ఇట్లనే మాట్లాడతా, చేపిస్తాను నేను మీ అందరికీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. అన్న 13,000 కోట్లు ఇప్పుడు చీటింగ్ అయిందని చూసిందన్న. అవును అన్న, వాళ్ళు పాతలు 25,000 కోట్లు బ్యాంకులకు ఇచ్చిర్రు, పెట్రోల్ బంకులకు, కోళ్ళ ఫారాలకు, రింగ్ రోడ్లు, అదే అవసరం లేని వాటికి ఇచ్చిర్రు అని అన్నారు. ఇప్పుడు వీళ్ళేమి ఇచ్చిర్రు అన్న? వీళ్ళు ఎక్కి సంవత్సరం అవుతుందన్న. ఇప్పుడు ఒక ముచ్చటన్న, ఈ 3 రోజుల లోపల అప్లికేషన్ తీసుకొని రైతును కరెక్ట్ రైతాన్ని చేసిన సాధ్యం అన్న? అసలుకే కాదన్న, నేను అదే చెప్తాను అప్పటి నుంచి. ఇది అసలుకే సాధ్యం కాదు, ఉత్తగా లేనిది చేస్తూ ఉన్నారు. ఒక బ్యాంకు మేనేజర్ అన్న చదువుకొని Group 1 Group 2 సంబంధించిన ఆ రేంజ్ లో ఉన్న ఆయనే ఆధార్ కార్డు అవి ఇవి తప్పు చేసి పంపితే మొన్న మీరు ఫైట్ చేస్తే మొన్న ఆ లిస్ట్ రిలీజ్ అయిందన్న రుణమాఫీలనే. ఇప్పుడు కనుక అన్న మిస్టేక్ అయితే వాని భూమి పోతుందా, వానికి రైతు భరోసా పోతుందా, రైతే అని గుర్తించకుండా అయిద్దా, ఏం చేస్తాడు అసలు, ఏమైతే అసలు గవర్నమెంట్ ఉన్నదా లేదా ఏందన్నా దానికి? ఓకే. భూమి కొలవాలంటే సంవత్సరం 2 నెలలకు వస్తారన్న సర్వేలు. వీళ్ళు భూమి కొలవరట, శాటిలైట్ ద్వారా సర్వే చేస్తారట. నేనేమంటున్నా, అది కూడా బరాబర్ చెప్తాదన్న గ్యారంటీ ఏముంది? కాదన్నా, ఇప్పుడు మెయిన్ రోడ్లు ఉన్నాయన్న.
ఆ రోడ్డు ఎవరి దానిలో పోయింది, ఎట్లా పోయింది అనేది ఏమి గుర్తిస్తాడన్నా, ఎట్లా గుర్తిస్తాడన్నా? అదే అంటున్నా. ఏ రకంగా ఇప్పుడు సర్వే అన్నట్టన్నా రైతులు అంటే ఇచ్చిపెట్టన్నా, పెద్ద రోడ్లకు ఆనందం కాడ ఇబ్బంది. ఏ రకంగా చేస్తాడు, ఏ రకంగా గుర్తిస్తాడు? ఈ మళ్ళా సంక్రాంతి 14 నాడు పైసలు పడతాయి అంటాడు. అసలు ఈ పడుడేందో, ఈ ఇచ్చుడేందో, అసలు వాడు చేసుడేందో ఏం అర్థం కాదన్న. ఆగస్టు 15 అన్నాడన్నా, అది చిన్న ఫస్ట్ లిస్ట్ అన్నాడు, 3వ లిస్ట్ అన్నాడు, చేతుల్లో పట్టిండు, మీద కట్టూరు అని అవసరం అన్నాడు, ఆగురు మేము చెప్పినప్పుడు కట్టూరు అన్నాడు. మొన్న లాస్ట్ కు సభల నిండు సభల అయిపోయింది, మేము మాట ఇచ్చిన ప్రకారం అని అన్నాడు. ఏమో హోదాలు ఉన్నాయి మనిషి, మంత్రి హోదాలు ఉన్న మనిషి, వాళ్ళ సలహాదారులు వాళ్ళు అసలు మనుషులేనా? అసలు ఏం సలహాలు ఇస్తారన్నా? ఇప్పుడు మామూలుగా ఆధార్ కార్డు అప్డేట్ అంటేనన్నా విడిగా ఆడ లైన్లు కట్టిరన్నా. ఇప్పుడు గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఎంత కొంత భూమి ఉందన్న. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల కాడ కాగితాలు పట్టుకొని పోవాలన్నట. పోతే ఈ అప్లికేషన్లు పెట్టుకుంటా ఇప్పుడు పంట వేసుకునే టైం ఇది, ఇప్పుడు ఈ టైం పాస్ పెట్టిరు అన్నట్టు, ఇట్లా ఈ పని పెట్టిరు అన్న. ఇప్పుడు మేము ఇస్తామన్నా, కరెంటు బిల్లు గ్యాస్ గురించి ఇస్తాన్నా, వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం ఉన్నట్టు కొట్టి పరిచారన్న. అవే సరిగ్గా ఇవ్వలేకపోయారు, గృహజ్యోతి సబ్సిడీ సరిగ్గా ఇవ్వలేకపోయారు వాళ్ళు ఇప్పటిదాకా. ఇవ్వలేదన్నా, ఇవ్వలేదని వాళ్ళు కాళ్ళు అరిగేటట్టు తిరిగారన్న. మరి 3 నెలలు 4 నెలలు కరెంటు బిల్ వచ్చినాక బాగా ఎఫెక్ట్ అవుతుందని తెలిసినాక దాన్ని ఎడిట్ ఆప్షన్ ఇచ్చిరన్న సైట్ లో. అప్పుడు 3-4 నెలలకు మళ్ళీ వీళ్ళ రేషన్ కార్డు తీసుకొని లింక్ చేసి మళ్ళీ ఆ నెల నుంచి ఫ్రీ చేసిరన్న. అంటే ప్రతి పని అన్న, వేడి చేసే ప్రతి పని అన్న. అంటే ఎడిట్ ఆప్షన్ లేకుండా చేసి ఆధార్ ఊళ్ళకి వచ్చే అప్లికేషన్ ఎవరిని మూస్తాడు, ఎవరిని ఏం చేస్తాడు? నువ్వు ఇయ్యకురా బాయ్, నువ్వు సపరేట్గా లాస్ ఉందంటున్నావు కదా, ఆ 2 లక్షలు పెట్టినావు, ఇవి కూడా ఇయ్యకు. కానీ మనుషులకు పరిచయం చేస్తున్నారు, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యక ఒకరికి చేసి. ఇప్పుడు అదే ఉన్నది అది. నానోడు ఎప్పుడు ఈ జిరాక్స్ పట్టుకొని తిరుగుడే నాన్న. నేను ఏం చెప్తున్నా, ఈ కాగితాలు పట్టుకొని తింపుడేనా అసలు? అవసరమా అసలు? గమ్మున పని చేసుకునేటోళ్ళు వీళ్ళు, మరి పని చేసుకొని ఇద్దాము, మేమే దీన్ని ఏదో చెక్ చేసి వేద్దాము అని ఏవోళ్ళతోనో రిపోర్ట్ తెప్పించుకొని చేయాలి. కానీ ప్రతి రైతు పోయి గ్రామ సభ కాడికి పోయి మళ్ళీ ఇగో నేను పంట పండిస్తున్నా కాబట్టి క్యూలో నిలబడాలనా? ఓటేసినప్పుడు నిలబడాలనా? ఇలా ఓటేసిన పాపానికి అంత ఘోరం ఉందన్న. కలెక్టరేట్లు ఇచ్చినామన్నా 2 లక్షల మీద కట్టి బస్సులు ఇచ్చిరా అన్న? కలెక్టరేట్లు ఇచ్చిరా? ఇచ్చినామన్నా. ఇస్తే దానికే దిక్కులేదా అన్న. ఇప్పుడు ఈ ఇచ్చినోడు ఇది కరెక్ట్ నింపుతాడు, కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు రుణమాఫీ ఎట్లయింది తెలుసు కదా మీకు? అంటే ఇది కాదు, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులకు రాదు, ఒక్కో కుటుంబంలోకి ఇంతే, ఒక్కోళ్ళకి రాదు అనుకుంటే ఇట్లా కొర్రీలు పెట్టారు కదా, రేషన్ కార్డు ఉండాలి లేదని, అట్లా రకరకాలుగా. నో డేటా ఫౌండ్ వస్తే రాదు అని, లేదు 2018 కంటే ముందు తీసుకుంటే రాదు అని, ఇట్లా. కానీ ఏ లెక్క పత్రం లేకుండా ఎవరికి పడ్డాయో ఎవరికి పడలేదో అర్థం కాకుండా పిచ్చిగా వేసేసారు. అంటే క్లారిటీ లేకుండా, ఒక పద్ధతి పాడు లేకుండా, ఇట్లయితేనే వస్తాయి ఇట్లయితేనే రావని చెప్పకుండా అందరికీ, అంటే వస్తుంది అనుకున్నోనికి రాకుండా, రాదు ఏమో అనుకున్నోనికి వచ్చేటట్టు చేసి 13,000 కోట్ల రూపాయలు ఎవరో తిన్నాడట అన్న. ఎవరో తిన్నరాని అన్న, ఎవరో తిన్నరాని ఇప్పుడు అంటాడన్న. మరి ఈ సంవత్సర కాలం పాటు ఏం చేసిరాలు? అరే అన్ని దేవులు ఏదో కొట్టేసి ఇచ్చింది నువ్వేనా? మరి తిన్నోడు దొంగనా, ఇచ్చినోడు దొంగనా? ఇచ్చినోడు కూడా దొంగనే కదా ఇప్పుడు. మరి సగం దోచుకున్నారేమో. మరి అందుకోసమే అసలైన రైతుకేమో ఇవ్వడం చేత కాలేదు, ఎవడో తప్పిదారి అంటే ఈ దొంగ పాస్ పుస్తకాలు పెట్టి తీసుకున్న దొంగలకేమో అప్పచెప్పారు పైసలు. నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే నువ్వు తొక్కుతావు, పేగులు తీస్తావు, అన్ని తీస్తావు, నీకు ఇంత భయం ఉన్నది. కథ దొంగ కథలు వేసి ఏ అధికారులు పంపిరు, ఏ బ్యాంకర్లు పంపిరు, నువ్వు ఏదో రిలీజ్ చేసినావు అన్న. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూడండి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్పిన మాట 21,000 కోట్లు చేసిరని చెప్పారు, అవునా? అంతే 13,000 కోట్లు అయితే నేను అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. 21,000 కోట్లు మాఫీ చేసిరు, ఓకేనా? ఈ లెక్కన వెలుగు పత్రికను రాసింది అది ఎవడో రాయలేడు. ఇంకోటి అంటే ప్రభుత్వంలో ఉన్నోడే రాపిచ్చిండు అది వార్త. అంటే 9,000 కోట్లే. ఇంట్లో ఏముందో చెప్తా నేను. ఇంట్లో ఏ దొంగేషం వేస్తుర్రు, ఇప్పుడు దీనివల్ల అసలైన రైతుకు ఎట్లా కొట్టాలని చూస్తారో చెప్తా నేను. అది అలా ప్లానింగ్ అన్నట్టు. 21,000 కోట్ల రూపాయలల్లా వీళ్ళు
మాఫీ 25 లక్షల మంది రైతులకు చేసినామని చెప్పారు, అవును కదా? అదన్నా. ఇది వీళ్ళు చెప్పిన లెక్క, ఇన్ని వేల కోట్లు అయినాయి అని చెప్పారు. ఇందులో 13,000 కోట్ల రూపాయలు 13,000 కోట్ల రూపాయలు ఎవడో ఇక అక్రమార్కులకు పోయినాయి లేదా కొంతమంది దళారులకు ముట్టినాయని చెప్తున్నారు వీళ్ళు బ్యాంకుల ద్వారా. అదే అది బ్యాంకుల దోపిడీ ఉంది అందులో, ఇంకా వాళ్ళది కూడా ఉన్నది, అంతే అంతే కదా? అంతే అన్న. ఇప్పుడు 8,000 కోట్లన్నా అంటే మిగిలింది మొత్తం రైతులకి దొంగలు చేసింది కానీ 8,000 కోట్ల రూపాయలు చేసినట్టు, అంతే కదన్నా. అంతే కదా? అంతే. కానీ 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అసలైన రైతులకు పైసలు ముట్టినట్టు, అంతే కదా? మరి వీళ్ళు ఇప్పుడు 100% రుణమాఫీ పూర్తయిందని ఎట్లా చెప్పారు చెప్పురన్న? 41,000 కోట్లు కావాలని ఒకసారి చెప్పిరి, 31,000 కోట్లు కావాలని ఒకసారి చెప్పిరి. రాష్ట్రంలో రైతులు 42 లక్షల అకౌంట్లు ఉన్నాయని వాళ్ళే చెప్పారు కదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి 13,000 కోట్లు మేము రైతులకు ఇంకా బాకీ ఉన్నాము, చేస్తామనే కరాకటి చెప్పిండన్న. అదన్నా ఇప్పుడు నేను ఏమంటారా, 8,000 కోట్లు మాత్రమే మీరు రైతులకి చేసి 42 లక్షల అకౌంట్లల్లో సరే ఒక 10 లక్షల అకౌంట్లు పక్కకు పెట్టినా ఇంకొక 30 లక్షల అకౌంట్లు ఇంకా పెండింగ్ ఉన్నట్టే కదా? మరి ఈ దొంగలకు 100% అయిపోయిందని ఎట్లా చెప్పబుద్ధి అయింది? అది అన్నం తినే నోరేనా ఇంకేందన్నా? వాళ్ళకి అసలు కొంచెమన్నా సోయి లేదా చెప్పేటప్పుడు? సీఎం లాజిక్ మంచి కదా, మరి మీరు 2 లక్షల మీద ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇంకా ఇంచుమించు 10,000 కోట్లు ఉన్నాయి కదా, ఆ 13,000 అటు ఒడిచిపోయినాయి, ఇక ఆడికాడికే ముట్టినాయి. ఒడిచిపోయినాయని చెప్పాడు. నేనేం చెప్పబోతున్నా అంటే ఇప్పుడు గిట్లా మాఫీ సరిగ్గా చేసిమా అంటే ఇప్పుడు ఏమంటారంటే గీడికే మాఫీ చేసి ఆపేస్తాం, వీళ్ళ దొంగేశం చెప్తా నేను. మొత్తం బ్యాంకులల్లో దళారులు కలిసి దోసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ మాఫీ చేసినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక గీడికే ఆపేస్తాం, లేదంటే ప్రజాధనం వృధా అయిపోతుందని చెప్తారు ఇక, అంతే కదా? అసలైన రైతుకు ముడతలేదు. ఈ 2 లక్షల కంటే మీద ఉన్న దాంట్లో కూడా ఎంతమంది ఉర్రో ఇలా దొంగ అకౌంట్లు దొంగ పాస్బుక్లు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసుకుంటా ఇది ఆపేద్దామని చూస్తున్నారు వీళ్ళు. సరే అన్న, నేను వేరే కాల్ తీసుకుంటా, చాలాసేపు అయింది. థ్యాంక్ యూ.